హలో అండి, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన ఎర్రటి బీట్రూట్ వర్ణంతో నోట్లో వేసే కరకరలాడే అద్భుతమైన బీట్రూట్ కారాలండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 1 కప్పు ఉద్దిపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా మంచి రంగు వచ్చేంత వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కారాలు మంచి వాసనగా రుచిగా రావాలంటే ఉద్దిపప్పును మనం బాగా వేయించుకోవాలి. 1 కప్పు ఉద్దిపప్పు తీసుకుంటే 4 కప్పుల బియ్యము, 1/2 కప్పు పప్పులు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపి మెత్తని పిండిలాగా చేసి పెట్టుకుందాము. కారాలు స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి పేస్ట్ను మనం రెడీ చేసి పెట్టుకుందాము. బీట్రూట్ను బాగా కడిగి పైనున్న పొట్టు తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం వడగట్టుకొని జ్యూస్ను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పిండిలో వేసుకునే ఉప్పుకు మన పెద్దలు ఒక కొలత చెప్పేవారండి. చాలా సింపుల్గా 1 సేరు పిండి తీసుకుంటే 1 లో పిడికెడు ఉప్పు సమంగా సరిపోతుంది. లేదంటే మీ రుచికి సరిపడ ఉప్పు వేసుకోవచ్చు. ఇందులో నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాము. జీలకర్ర వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని వేడి నూనెను 1 సేరు పిండికి 1.5 గెరిటెడు వేడి నూనె వేసి కలుపుకోవాలి. ఈ పిండినంతా మరొకసారి బాగా కలుపుకుంటూ ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ను కొద్దిగా పిండిలో వేస్తూ మనం కారాలు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మెత్తటి ముద్దలాగా కలుపుకుందాము. ఇప్పుడు కారాల గొట్టంలో కొంచెం నూనె అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని అందులో పెట్టి మనం తయారు చేసుకుందాము. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ పైన మనము చుట్టల్లాగా చుట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. లేదంటే కాగుతున్న నూనెలో డైరెక్ట్గా కూడా మనం కారాల్లాగా చుట్టుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న చుట్టలను నూనె వేడిగా ఉన్నప్పుడు అందులో ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా మనకు కరకరలాడే వరకు మంచి రంగు వచ్చేంత వరకు వేయించి తీసేసుకుంటే ఎంతో రుచికరమైన రంగులమయమైన బీట్రూట్ కారాలు రెడీ. చుట్టలు నూనెలో వేసేటప్పుడు ఒకటి పైకి తేలిన తర్వాత రెండవది వేయాలి. అప్పుడు అన్ని కారాలు కుప్పగా అయిపోకుండా మనకు బాగా నీట్గా విడివిడిగా వస్తాయి. మరి మీరు కూడా ఈ బీట్రూట్ కారాలను తయారు చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.